వైట్ కూడా రావట్లేదు కదా, ఇంత చేసుకున్నారు వైట్ కూడా రావట్లేదు కొంచెం బాబు కెమెరా కొంచెం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ. నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కనీస వేతనం, కనీస వేతనం, గ్రాట్యుటీ, గ్రాట్యుటీ, గ్రాట్యుటీ. ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా 25 రోజులుగా సమ్మె చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మొన్ననే కలెక్టరేట్ల వద్ద వేలాది మంది అంగన్వాడీలు బైఠాయించి ముట్టడించి తమ నిరసన తెలియజేశారు. మరి ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా వీళ్ళ డిమాండ్లు పరిష్కరించడానికి మీరు ఎందుకు చొరవ చేయడం లేదని చెప్పి మేము సీఐటీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంగన్వాడీలు అడిగేటువంటి కోరికలు చాలా న్యాయమని ఆయన ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అడుగుతూ ఉన్నారు. మరి ఎందుకని వాగ్దానాలు చేసి మీరు అమలు చేయట్లేదు? అంగన్వాడీలను ఇవాళ తొలగిస్తానని చెప్పి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీరు బెదిరిస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అంగన్వాడీల ఐక్యత ఎక్కడ తగ్గలేదు. ఒక్కరు కూడా ఈ రోజున ఎవరో విద్యుల్లోకి వెళ్ళట్లేదు, అందరూ కూడా సమ్మెల్లోనే ఉన్నారు. మరి అంగన్వాడీలకు ఐక్యతను చూసైనా సరే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయండి. లేని పక్షంలో రేపటి నుంచి 24 గంటల రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభిస్తున్నాం. అవసరం నిరవధిక దీక్షలకి, ఆమరణ దీక్షలు కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సమస్య జటిలం కాకుండా తక్షణమే మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే రకంగా నిరంకుశంగా నియంతృత్వంగా వ్యవహరిస్తే కనుక తగిన గుణపాఠం చెప్పడానికి కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏలూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు టీ రజనీని మాట్లాడుతున్నాను. ఈ రోజుకి మేము 25వ రోజు సమ్మె, నిరవధిక సమ్మె చేయడం ప్రారంభించి ఇప్పటికి కూడా ప్రభుత్వం దృష్టికి మా యొక్క గోడు ఏమి పట్టనట్లేదు. కలెక్టర్ గారు ఈరోజు మాకు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని మమ్మల్ని విధుల నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చెప్తున్నాము కలెక్టర్ గారు, మీరు మమ్మల్ని భయపెట్టి మా ఉద్యోగాలు తీయటం కాదు సార్. ఒకసారి మీ అధికారంతో మీకు ఇచ్చినటువంటి పరపతితో సీఎం గారి దృష్టికి మా యొక్క బాధలు తీసుకొని వెళ్ళండి. మేము 19 సంవత్సరాల నుండి అంగన్వాడీ సెంటర్లో మేము పనిచేస్తున్నాం. మీరు సచివాలయ సిబ్బందితో సెంటర్ తాళాలు పగలగొట్టించారు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఈరోజు కూడా నిజాయితీగా మేము చేసినటువంటి కార్యక్రమాలు పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సచివాలయ సిబ్బంది ఏమన్నా కూర్చొని అంగన్వాడీ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ప్రీ స్కూల్ కార్యక్రమాలు నడిపి భోజనం 6 to 3 years వాళ్ళకి టీహెచ్ఆర్లు ఇచ్చి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వాళ్ళకి టీహెచ్ఆర్లు సక్రమంగా ఇచ్చారా? మేము చేసినటువంటి రికార్డు వర్క్ మీరు చేశారు, వాళ్ళు చేశారు? ఒకసారి ఆలోచించండి. మేము చేసేటువంటి వర్క్ కనీసం 50,000 తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు చేయరు. అటువంటి మేము చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఏమాత్రం కూడా మీరు పెట్టినట్టు సచివాలయ సిబ్బంది ఒక వంతు కూడా చేయరు. అంత క్రమశిక్షణతో కూడినటువంటి బాధ్యత కూడినటువంటి మేము ఉద్యోగం చేస్తున్నాము. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పటికైనా మా యొక్క బాధ మీ యొక్క దగ్గరికి చేరితే ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించి మా యొక్క డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్ కనీస వేతనం 26,000 ఇమ్మన్నాం. తెలంగాణ కన్నా 1,000 రూపాయలు పెంచుతానటువంటి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు కూడా నెరవేర్చలేదు. ఆ హామీ ప్రకారం మీరు కనుక నెరవేర్చకపోతే ఈరోజు మేము 25వ రోజు అని దగ్గరికి మా యొక్క బాధ మీకు తెలియపరిచాము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు గద్దె దిగి మా యొక్క సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఏ విధంగానైతే మేము మిమ్మల్ని గద్దెంకిచ్చామో అలాగే గద్దెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి మీరు గుర్తించండి. మా యొక్క ఆడపిల్లలు అక్కా చెల్లెళ్ళు అన్నారు. అక్కా చెల్లెళ్ళ యొక్క ఉసురు మీకు తగలకుండా ఉండాలంటే ఎప్పటికైనా మీరు స్పందించి మా యొక్క సమస్యల పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఏలూరు ప్రాజెక్ట్ కార్యదర్శి దుర్గాభవాని. గత 25 రోజులుగా మేము ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ముందు
సమ్మెకి ముందుకు వచ్చాము. ఈ రోజుకి కూడా ప్రభుత్వానికి మా గురించి గోడ అనేది ఏమీ తెలియట్లేదు. మేము అడిగేది కేవలం 26,000 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీతం 26,000 చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 5 లక్షల గ్రాడ్యుటీ, జీతంలో సగం పెన్షను, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలని. ఈ రోజుకి కూడా ప్రభుత్వం దిగిరాకుండా మమ్మల్ని ఈరోజు ఇలా ఒక కుటుంబం, ఒక పండగ లేదు, ఒక క్రిస్మస్ లేదు, ఒక జనవరి 1 లేదు, రేపు సంక్రాంతి పండుగ వస్తుంది, కనీసం మా అక్క చెల్లెళ్ళని కూడా గుర్తు లేకుండా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని వ్యవహరిస్తుంది. ఈరోజు మాకు డెడ్ లైన్ అని చెప్పేసి వేరే వాళ్ళని సెంటర్లను తీపిచ్చి వాళ్ళతోటి టీహెచ్ఆర్లా విప్పించి మాకు మెమో కాగితాలు ఇస్తారంట. ఇవ్వనివ్వండి, ప్రభుత్వం కూడా చూస్తుంది మేమేంటనేది. ఈ రోజు నాడు 21 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం వచ్చి మీరు విధుల నుంచి తొలగించబడుతున్నామంటే మేమేమన్నా ఉత్తు చేతులతో అలా కూర్చుంటామా? ఇలాగే జరుగుతుంటే ప్రభుత్వానికి ఇంకా ముందు ఎన్నో ఇలాంటి సమ్మెలు, పోరాటాలు విజృంభించి చూపించదలుచుకున్నాం మేము.